जय सद्गुरु ब्रह्मराज की अत्यंत विलक्षण अशेर गुरुవునకు बृहद वासिष्ठ सिद्धांत निर्धारण उद्धारक श्रीधर शिवांश ब्रह्मराज की जय। पंडितारद पंडित शिवान स्वामी वारी की जय। भागवत कृष्णदेश्वर वारी की जय। मद गुरुदेव समिष्ट पदान मित्तानि चंद्रशेखर आर्యులకు శిరస సాష్టాంగ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభను అధ్యక్షత వహిస్తున్నటువంటి సాగి రామచంద్రరాజు గారికి శిరస ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఉపాధ్యక్షులు వేదికను అలంకరించినటువంటి పెద్దలు సభలో ఉన్నటువంటి గురువులు గురుమాతలందరికీ కూడా శిరస ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పూర్ణానంద పల్లమాచార్యుల వారి వార్షిక ఆరాధన మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే వైకుంఠ ఏకాదశినే మీరు ప్రతి సంవత్సరం నా యొక్క వార్షికోత్సవాన్ని జరపాలని ఆనాడు పల్లమరాజుల వారు అన్నవరం గారికి చెప్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే రోజున కొనసాగిస్తున్నారు. అయితే ఆ దినమునే ఎందుకు జరుపుకోమన్నాడు అని నేను ఆలోచన చేశాను. వైకుంఠ ఏకాదశి అని కాలంలో నడుస్తుంది. ఎరుకలో ఉన్నటువంటి వారికి దక్షిణ ద్వారం నుంచి బయలుదేరి ఉత్తర ద్వారం నుంచి పోతే వైకుంఠం చేరుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో పెట్టారు. మరి నిజంగా అందరూ వెళ్తున్నారు, వైకుంఠం చేరుకుంటున్నాం, మేము వైకుంఠం చేరుకున్నామయ్యా అని ఎవరైనా మనకు చెప్పారా? మరి వైకుంఠం అంటే ఏంటి, ఎక్కడుంది? దీక్షితుల వారు వికారరహితో విష్ణు, వికారరహితో ఈశ్వర, కుంఠితం లేని వైకుంఠము అని మన దీక్షితంలో తెలియజేస్తారు. అయితే వైకుంఠము అనగానే మహావిష్ణువు మనకు గుర్తుకొస్తాడు. అంటే వైకుంఠంలో మహావిష్ణువు ఉంటాడని, కైలాసంలో శివుడు ఉంటాడని పురాణాలు చెప్తాయి, వింటున్నాం. మరి ఎవరిల్లు చూసిండారు ఆ వైకుంఠానికి వెళ్ళి అక్కడ మహావిష్ణువు ఉన్నాడని? ఆయన పాలసముద్రం పైన 7 పడగల నాగశేషుని కింద పడుకొని ఉన్నాడని ఎవరు చూశారు? చూశారు. మీరు కూడా చూడొచ్చు. చూద్దాం. ఆ వైకుంఠ దర్శనానికి వెళ్ళి ఆ దక్షిణ ద్వారం గుండా ఆ యొక్క మహావిష్ణువుని దర్శిస్తే వాళ్ళు వైకుంఠం వెళ్తారో లేదో, కానీ మన దగ్గర ఉన్నటువంటి వైకుంఠం ఎక్కడుంది, మహావిష్ణువు ఎక్కడున్నాడో ఒకసారి దర్శనం చేద్దాం. జై సద్గురు బ్రహ్మరాజుకి జై. పాల సముద్రంలో 7 శిరస్సులు గల పడగ కింద ఈ మహావిష్ణువు ఉన్నాడని తెలియజేశారు. మరి నీ మెదడు తెల్లగానే ఉంటుంది అంటే పాల సముద్రం. మన 7 సముద్రాలు పరిశీలించినా వాటరే ఉన్నాయి. ఎక్కడ కూడా పాల సముద్రాలు ఉంటే ఇన్ని బర్రెలు ఎందుకుంటే మనకు అందరూ తోడుకొచ్చారు కదా. కాబట్టి ఈ మెదడు తెల్లటి ద్రవంతో నిండి ఉంటుంది కాబట్టి దాన్ని పాలలాగా తీసుకొని మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు ఉన్నటువంటి ఈ వెన్నెముక కింద ఏదైతే గుర్తెరుగుతా ఉందో అదే మహావిష్ణువు. ఆ మహావిష్ణువు దక్షిణామూర్తి దగ్గర బోధ విన్నట్టుగా చెప్తారు. మరి దక్షిణామూర్తిని ఎవరు చూశారు? దక్షిణం అంటే దక్షిణ ద్వారం నుంచి ఎందుకు వెళ్తారంటే దక్షిణం అంటే గొప్పదని పెద్దదని భావిస్తారు. మరి ఆ దక్షిణ మూర్తిభవించినటువంటి జ్ఞానం అంటే గొప్పదిగా ఉన్నటువంటి జ్ఞానం మూర్తిభవించినటువంటి దానికి మహావిష్ణువు అనేటువంటి నీవు మేలుకుంటే కోటి సూర్య ప్రకాశమానం చేతి వెలిగేటువంటి నీ యొక్క జ్ఞానము వృద్ధి చెంది ఆలోచించంగా యోచన చేస్తే అన్ని యొక్క సిద్ధాంతాలు కూడా, అన్ని యొక్క మతాలు కూడా, అన్ని యొక్క పురాణాలు కూడా ఎరుకను గొప్పదిగా చేసి చూపించాయి. కాబట్టి ఆ యొక్క క్రమాన్ని మనం పాటిస్తే ఈ యొక్క శరీరంలో మనం మాట్లాడగలుగుతాం, వినగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆరోగ్య సూత్రాల కోసం ఏర్పాటు చేసినటువంటి. మరి శివరాత్రి నెక్స్ట్ వచ్చే పండుగ సంక్రాంతి. సంక్రాంతిని మనం పరిశీలిస్తే మనం చెప్పులు కొన్నా ఆ బాక్స్ ఎత్తి పెడతాం, ఏం కొన్నా ఆ బాక్స్ ఎత్తి పెట్టింటాం ఎక్కడ అలమారులో. అయితే సంక్రాంతి భోగి రోజున ఏం చేస్తాం, ఉన్నటువంటి చెత్తనంతా ఊడ్చుకొచ్చి అక్కడ పడేస్తాం. చలిపేరు చెప్పైనా ఆ యొక్క చెత్తనంతా తీసి అక్కడ పడేస్తే అబ్బాయిలు ఈగలు దోమలు రాకుండా ఉంటాయి. తద్వారా ఆ గృహంలో ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి ఒక ఉద్దేశం చేద్దాం. అంటే ప్రతి దాన్ని మనం అందుకనే దీక్షితుల వారు అన్నారు, ఎరుకకు సంబంధించినటువంటి గురువును నిందించరాదు, అంటే ఎరుకను నిందించరాదు, కులగురువును నిందించరాదు అని చెప్పారు. మరి కులగురువును నిందించరాదు అంటే కులం అంటే ఏంటి? ఎరుక. దానికి ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి దాన్ని మనం నిందించకూడదు. కులగురువును నిందించరాదు, దూషించరాదు అని మనకు చెప్తారు.
మరి వాళ్ళను మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం వినగలుగుతాం, మాట్లాడగలుగుతాం, ఈ యొక్క జ్ఞానరహితమైనటువంటి దాన్ని మనం చేకూరుతాం. కాబట్టి వాళ్ళని ఏం అనకూడదు. కులగురువులు నిందించకుండా, కుల త్యాగం చేయకుండా, ఆచార త్యాగం చేయకుండా వాళ్ళలాగానే నలుగురిలో జరుపుకోవాలి. ఎందుకంటే గృహస్థాశ్రమైన ఉన్నావు కదా నువ్వు. కాబట్టి ఆరోగ్యం చక్కగా ఉంటే ఇందులోంచి మాట వస్తుంది. ఇందులో ఎరుక చేరుకొని మాట్లాడదు. బండి స్టార్ట్ చేస్తే సౌండ్ ఎలాగ వస్తుందో పెట్రోల్ పోసి, దీంట్లో ఆహారం శుచి శుభ్రంగా తింటే ఇదే ఈ శరీరం అంతా కలుపుకొని శరీరం అంతే. ఇందులోకి వచ్చి ఆత్మ మాట్లాడతా, ఇదంతా సొల్లు, అబద్ధం. ఇప్పుడు దీనికి రోగం వస్తే నీరసించి పడిపోతుంది, మరి ఎరుక మాట్లాడచ్చు కదా. దీనికి రోగం వచ్చి దానికి ఏమైంది? ఇదే మాట్లాడుతున్నది సమస్తం కలిపి. అందుకనే గుర్తెరిగే శరీరము అన్నారు మనకు దీక్షితీయం. కాబట్టి అలాగా వాళ్ళని ఎవరిని కూడా మనం నిందించకుండా వాళ్ళ యొక్క వెనకాతల భావాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళతో పాటు జరుపుకుంటూ, నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా జరుపుకుంటూ ఈ జ్ఞానాతీతమైనటువంటి ఈ బోధను మనం తెలుసుకోవాలి. అయితే ఫలరాజాచార్యుల వారు ఆ ఉద్దేశంతో అయ్యగారికి చెప్పి ఉండొచ్చు. మరి యొక్క మహావిష్ణువును మనం దర్శనం చేసుకొని ఆ విష్ణువు చేతనే ఈ యొక్క బోధను వినాలి. కాబట్టి వికారరహిత ఈశ్వర, వికారరహిత విష్ణువు, ఆ కుంఠితం లేని వైకుంఠాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఆ యొక్క భావాన్ని అంతా మనం కనుక్కోవాలంటే ఖచ్చితంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరము గురువు చెంత చేరి దీక్షితీయం అనేటువంటి గ్రంథాన్ని పరిశీలిస్తే ప్రతి ఒక్కరి భావం అందులో ఇమిడ్చారు. ఎరుక ఎన్ని పోగడలు పోయిందో, తన యొక్క మూలం తాను మర్చిపోయి తాను చేసేటువంటి విచిత్రానికి తానే అబ్బురపోయేలాగా, ఆశ్చర్యపోయేలాగా ఏర్పాటు చేసి పెట్టుకుంది. అంటే ఎరుక ఎక్కడో ఉండి ఏర్పాటు చేయడం నువ్వే. సమస్త విశ్వాన్ని పుట్టించింది నువ్వే, సమస్త 33 కోట్ల దేవతలను పుట్టించింది నువ్వే, అన్నిటికీ అధిష్టానమైనటువంటిది ఎరుక. ఆ ఎరుకనే గొప్పదిగా చేసి చెప్పినటువంటిది. ఆ ఎరుకను నిరసించేటువంటి పద్ధతిలో మనకు చెప్పారు. ఎందుకంటే ఎరుక శాశ్వతమైనటువంటిది కాదు, అది నీటి బుడగ వంటిది, మెరుగు వంటిది అని చెప్పారు. దాన్ని మనం నమ్ముకొని ఏమో చేస్తే నిలబడుతుంది అనుకుంటే మనం పుట్టం. ఇక్కడ మనకున్నవి ఈ రాళ్ళ గోడలన్నీ రాతి కోటలే ఉండేటివి. అప్పటి రాజులు జంతుబలిలేం కర్మ ఏమైనా ఇచ్చేవారు. వజ్ర వైడూర్యాలు కలిగినటువంటి కాలం అది. మరి అలాంటి రాజులే వాళ్ళ బిడ్డలే ఎదుగుతూ ఉండేవాళ్ళు చావుకోకుండా. అంటే నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా దీనిలో కాలం అయిపోగా, అంటే దీని యొక్క శరీరం నశించిపోగానే ఆహారం వదులుతావు, నువ్వు తిన్న ఆహారం నిన్ను తింటుంది, శరీరం పడిపోతుంది. ఈ పడిపోతుంది మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే అరటి చెట్టు ఉపమానం చేసి మనకు దీక్షల వారు చెప్తారు. అరటి చెట్టు ఒక చెట్టు నాటామనుకోండి, దానికి పిల్లలకు పుడుతూ 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 వనం అవుతుంది. అలాగే ఎరుక పిల్లల్ని ఎందుకంటే ఆలోచన చేస్తే తన యొక్క మూలం అంతరించిపోకూడదు అనే ఉద్దేశం చేతనే స్త్రీ అయితే పురుషుల్ని, పురుషుడైతే స్త్రీని ఆకర్షింపజేసి గురుతన కళలో నారీనరులు ఊరికే వచ్చి నయమగుతులను వరకన్యులన్నీ గావించి గురువుడిని చేయవేలుకుంటే గుర్తున్నదన్నా ఆ పై మాట ఎరిగేది ఎవరన్నా అన్నారు. కాబట్టి ఈ గుర్తు ఏం చేస్తుంది? గుర్తు అంటే మళ్ళీ అది ఎక్కడో ఉండి చేయడం నువ్వే. ఎప్పుడు కూడా ఎవరి కళ మటుకు వాళ్ళు ఆలోచించండి, ఎవరు తెలివి మటుకు వాళ్ళు ఆలోచించండి, తెలుస్తుంది. నేను పుట్టకుండా ఎక్కడున్నాను, ఇప్పుడు ఉంటున్నటువంటిది వాస్తవం అవాస్తవమా, మరి మరణించిన తర్వాత నా సంగతి ఏంటి, అసలు పుట్టకముందు నేను ఉన్నాను అని చెప్తారు బ్రహ్మాండ వ్యక్త మహత్తు వాళ్ళు ఏదో పరిణామ క్రమంలో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు చెప్తారు. ఎవరిని చెప్పినా మనం ఆలోచించాలి. చెప్పేవాళ్ళు 1,000,000 చెప్తారు, నీకేమైంది? అందుకనే గురువుకు శిష్యునికి ఏ కలత లేదు, గురువు వచ్చి కలత పెట్టాడు. గురువు అంటే ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం అనేక పుస్తకాలు రాసి తన మూలాన్ని తానే కనుక్కోకుండా చిందరబందర చేసి మంచికో పుస్తకాన్ని పంచింది అని దీక్షితులు రాస్తారు. మనకి భావం అంతా ఒడిచిపట్టాలి. ఒడిచిపడితే కలమేల ఎరుకబాయిలు ఇలసవు మేము చేసి చూడు నీ భ్రమతులు. మనం భ్రమచేతనే కదా ఉన్నాం. పుడుతున్నట్టు, పెరుగుతున్నట్టు, చస్తున్నట్టు, భార్యనట్టు, బిడ్డలైనట్టు, ప్రపంచంలో అనేక మతాలు కులాలు ఏర్పాటు చేసుకుని చస్తున్నది ఏంటి? ఎరుకే కదా, నువ్వే కదా. మరి ఆలోచించుకో, ఏమని? నేనెవరు? పుట్టక మునుపు నేను ఎక్కడ ఉంటుంది? వాన చినుకుల్లో నుండి అని ఎవడు అన్నాడు. వాన చినుకుల్లో శరీరంతో ఉంటేనే, శరీరం లేకుంటేనే? శరీరం లేకుంటుంది. శరీరం లేకుండా ఉండాలంటే మళ్ళీ ఇక్కడ శరీరం తయారు చేయాలంటే పంచభూతాలు ఉండాలని వద్దా? పంచభూతాలు తయారు అంటే అది పంచభూతాత్మకంగా ఉండాలి కదా. అలా నువ్వు రివర్స్ ఎప్పుడైతే ఆలోచన చేస్తావో, తలకిందుల మార్గం ఇది. తలకిందులు కాబట్టి తనువు నువ్వు కాదన్న, నువ్వు ఎన్ని నాడు ఆలోచించినా నీ తనువు నువ్వు కాదు. అలాగ నువ్వు ఆలోచన చేస్తే అన్నిటికీ కారణం నేనే. కన్ను తెరిస్తే జనం, కన్ను మూస్తే మరణం. తెలివిని కళను తెలిస్తే పరశుతో కొట్టవయలు అంటాడు. జై. ఇక్కడ ఈ ఎరుక ఎన్ని పొగరున్నా పోనండి, బాగా ఈ సిద్ధాంతం మనకు వండబట్టాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి
అనేటువంటి మూడిని అబ్జర్వ్ చేయాలి. తుర్యుడు అనేటువంటి నువ్వు. తుర్యం ఒక అవస్థ కాదు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న జాగ్రత్తలు స్వప్న జాగ్రత్త 12 వికారాల చేత వాళ్ళు చెప్పుకున్నారు. అది కాదు. తుర్యుడైనటువంటి నేను ఉంటే జాగ్రత్తలో ఉంటాను, లేకపోతే స్వప్నంలో ఉంటాను, లేదా సుషుప్తిలో ఉంటాను. అంతే కదమ్మా. ఈ మూడిటి మినహా ఎరుకకు బ్రతుకులేదు. మూడిటి మినహా ఎరుకకు బ్రతుకులేదు. మరి అయ్యగారు కన్నాతం రాస్తాడు మనం మెలకు కోసం. మేలుక సుషుప్తి లోపల ఏరియాలో తనకు తా ఏతించునో గుర్తు ఆరేల వారాయముగా బయలు లోపల వచ్చునన్నా వచ్చి హెచ్చి సచ్చునన్నా. ఈ లోపల ఇప్పుడు వచ్చి హెచ్చి సచ్చే లోపల బయలు ఉన్నదని కంటే ఏ లోకంలో నిలవజాలో ఉన్నా వచ్చునన్నా వచ్చి హెచ్చి సచ్చునన్నా అంటాడు. మరి మేలుకోలో ఇప్పుడు ప్రతిరోజు అందరూ నిద్రపోతున్నారు. ప్రతి మనిషికి కామనే, ప్రతి 84 జీవరాశులకు కామనే. ఏంటి సమమైన పాయింట్ అంటే నిద్ర భయ మైదునాలు కామను, జనమరణాలు ఇవి కామన్గానే ఉన్నాయి మనం గమనిస్తే. మరి మనిషికి ఇంత వివేకం ఉండి మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా. ప్రతిరోజు నిద్రపోతూ లేస్తావు, లేవగానే పనులు గుర్తుకొచ్చి బడబడబడా నీ పనులు చేసుకొని ఆడవారైతే వాళ్ళ పనులు, మగవారైతే వాళ్ళ పనులు చేసుకొని ఈ కాలంలో పరిగెత్తు ఊపిరి ఉంటే చాలు ఈ మనిషికి. అలాంటిది ఊపిరి అడిగి వస్తున్నాం మీద పెట్టుకుని అన్ని. ఒక్క నిమిషం లేవగానే ఆలోచన చేస్తే ఏమైంది? నీకు ఇచ్చినటువంటి గురువు సూత్రాలు ఏంటి? ద్వాదశి, షోడశి, పంచదశి, దృష్టి దాసంతర్జాత నీకు అందజేశారు కదా. లేవంగానే ఈ గుర్తు రాత్రి ఏమైంది? మేలుక సుషుప్తి లోపల అన్నాడు కదా. సుషుప్తిలో నుంచి నేను మేలుకున్నానా? మెలుగులో నుంచి సుషుప్తికి వెళ్ళానా? ఇది మరణమా జననమా? జనన మరణమా? చచ్చిపడిపోతున్నాడా? పుట్టుడు చస్తున్నాడు అంటున్నారే. ఇప్పుడు చచ్చి పుడుతున్నాడా? పుట్టి చస్తున్నాడా? అందరినీ పుట్టించాలంటే ఓ వస్తువు ఉండాలి కదా. ఆ వస్తువు ఆడదేమో కదా. అంటే ఆడది ముందా మగ ముందా? పగలు ముందా రాత్రి ముందా? ఇవన్నిటిని ఆలోచన చేసేటువంటి ఎరుక ముందు. ఎరుకను పట్టుకొని ఆలోచన చేసు. ఎరుక రాత్రి నిద్రపోతుంది, ఎక్కడ పోతుంది? నేను పోతేనే నిద్ర అయింది కదమ్మా. నేను ఉంటే నిద్ర అయిందా? పోయింటే నిద్ర అయిందా? పోయింటేనే నిద్ర అయింది. మరి నేను పోతే నిద్ర అయింది కదా, నేను పోయాను కదా. మరి భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి 24 గంటల సమయం, 12 గంటల సమయం నీకు బాగా తెలుస్తుంది. 8 గంటల సమయం అర్థమర్చి నిద్రపోతున్నావు. నిద్రపోయినప్పుడు భూమి తన పని తను చేసిందా లేదా? పొద్దున్న నీకు సూర్యుని దగ్గరికి అవస్థ వచ్చిందా లేదా? వెలుగు అనేటువంటిది రాగానే కోడి కూర్చుంది, నువ్వు లేచి నీ పనులను స్టార్ట్ చేస్తున్నావు. స్టార్ట్ చేసే ముందు ఆలోచించు. మేలుక సుషుప్తి లోపల అన్నప్పుడు సుషుప్తిలో నుంచే కదా మెలుగువ వచ్చింది. సుషుప్తిలో ఉన్నాదే మెలుగువ లేదా అని ఆలోచన చేయాలి. పుట్టక మునుపు నేనేంటి, ఉన్నవాణ్ణా లేనివాణ్ణా అని నీకు తెలియదు. అందరూ కథలు రాసుకుంటూ పోయింటారు. నీ అనుభవంలో అనుభవంలో విచారం చేయి, నీకు మెలుగు అవుతుంది. సుషుప్తిలో నేను ఉంటే ఆ సుషుప్తి అనిపించుకోదు. సుషుప్తిలో నేనుంటే ఆ సుషుప్తి అనిపించుకోదు. నిద్రపోరా, కుదురుతున్నావు ఎందుకు నిద్రపో అంటున్నాం అంటే వీడు పోతేనే నిద్ర అయింది. బాగా ఆలోచించండి. వీడు పోతేనే నిద్ర అయింది. వీడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు? మరి సుషుప్తిలో లేని తాను మేలుకున్నాడంటే ఆ రూమ్లో ఎవరూ లేరు, ఎవరో వచ్చారంటే నమ్ముతామా? మేము ఆలోచించండి. ఆ రూమ్లో ఎవరూ లేరు, ఎవరో అబ్బాయి వచ్చాడంటే నీకేమైనా పిచ్చారా, ఎవరు లేరు అని అందరి వెతికి చూసినా ఉండరు అక్కడ. కానీ ఎవరితో వాడు కనపచ్చింది అనుకో, వాడు చెప్పాడు అనుకో, నిజం అవుతుందా? మన అందరికి కనిపించింది ఆడికి కనిపించిందంటే అది నిజం అంటదా అబద్ధం అంటదా? 10 మందికి కనిపించింది, ఒకరికి కనిపించిందంటే ఆడికి ఏమో లోపం అని అనుకుంటాం. ఒకవేళ ఆ 10 మందిలో కన్నా వాడు పెరిగినాడంటే కూడా మనం ఆలోచన చేయాలి. తిక్కరవడానికి ఒకనే తీసే రాదు, ఆలోచన చేద్దాం. ఆ రూమ్ పరిశీలిస్తాం, డిటెక్టివ్ ఆలోచన చేస్తే కనీసం వాడు వెళ్ళి వచ్చినట్టు అడుగులో లేదా కుక్కను జాగ్రత్తలు మించుకొచ్చి దాని వాసన చెప్తాయి ఉన్నాడు, మనమే పొరపాటు పడ్డాం అనేదానికి. అలాగా అన్ని రకాలుగా మనం ఆలోచన చేసినప్పుడు కూడా వాడు లేడు కానీ బయటకు వచ్చాడు అంటే నిజమా అబద్ధం అనేది మనం ఆలోచించాలి. లేని నేను సుషుప్తిలో నుంచి మెలుగు వచ్చింది అంటే నువ్వు ఆలోచించేయి. సుషుప్తిలో నేను లేని నేను రావడం ఏంటన్నా నామగా ఒకసారి ఆలోచించవా? వచ్చిందంట, హెచ్చిందంట, చచ్చిందంట. ఎవరు చెప్పారు నీకు? ఆలోచన చేస్తే లేని నేను రావడం ఏంటి? అక్కడ మేలుకుంటాడేమోనని అయ్యగారు ఆ కందార్థం మనకి ఇచ్చారు. జై. సుషుప్తిలో లేని నేను మేలుకొని ఉన్నాను, వచ్చాను అనేది అక్షరశబ్దం కాదు, అబద్ధము. నేను లేను, నేను పుట్టలేదని నీకు ఆ కందార్థంలో తెలుస్తుంది. ఈ గుర్తు అనేటువంటిది తన గుర్తుకు యొక్క ఆ మూలాన్ని తెలియకోకుండా ఎన్ని గ్రంథాలు చేస్తే అన్ని అందుకనే శాస్త్రవాసన బలీయం ఉంటే బోధ పట్టదు, చెప్పద్దన్నారు దీక్షలు వారు.
26 మందికి బోధ చేయదు. ఆ భ్రాంతిని పోగొట్టు ఫస్ట్. జ్ఞానం దొడ్డదనేటువంటి వారికి చెప్పద్దు, అద్వైతం దొడ్డదనేటువంటి చెప్పద్దు, విశిష్టాద్వైతం గొప్పదనేటువంటి వారికి చెప్పద్దు. శరీర భ్రాంతి అంటే ఈ ఎరుక శరీరాన్ని బాగా శుభ్రంగా చూసుకుంటే ఇది చాలా రోజులు నిలబడుతున్నటువంటి భ్రాంతి ఉన్నటువంటి శరీర భ్రాంతి అంటే ఆ అమ్మాయి అట్లాంటి లోపభావం ఆలోచించేద్దాం. శరీర భ్రాంతి ఎలా ఉండదులేండి, వేరే వాళ్ళు పడుకుంటే చెప్తూ ఉంటారు మనకు తెలియదు. అంతర్భావం ఆలోచన చేస్తే ఈ యొక్క ఎరుక నిలబెట్టుకునేటువంటి జ్ఞానమానకం చేసుకుంటూ కూర్చుంటే ఇది భ్రాంతి తొలగదు. ఇది బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం మంచి టైం ఏం కాదు, మనమే ఉన్నాం. చెప్పు నా యొక్క భావన మీకు కార్యకర్తలు ఎక్కడైనా కార్యక్రమం చేసి కార్యకర్తలు మాట్లాడిద్దాం. వాళ్ళ చేత కూడా 4 మాటలు చెప్తున్నాము. కార్యకర్త గారు మాట్లాడమంటారా, మీరు ఏమైనా చేస్తారు? రోజు వినేదే చెప్పుకునేది మనం. ఎందుకంటే సరే ఈ చిన్న విషయంతో అప్పుడు మనం తెలుస్తుంది, అరే సుషుప్తిలో లేని నేను మేలుకున్నానంటే ఎంత అలాగా ఆ 26 మందికి బోధ చేయొద్దు అన్నారు. ఎందుకంటే ఆ వాసనల చేత ఉంటే ఇది పట్టదు. పెట్రోల్ ఒక డబ్బా తీసుకొని ఒక చుక్క పెట్రోల్ వేసి ఉలగవేసి ఎంత కడిగినా కూడా ఆ వాసన పోదు. అలాగా నీకు ఎంత వయసు అయితే, సృష్టి ఎప్పుడు పుట్టిందంటే నేను పుట్టినప్పుడు పుట్టింది. అలాగా నువ్వు అనాది విద్య వాసన జాతో సంకల్ప ప్రభు సృష్టి అన్నట్టుగా అనేక వాసనల చేత నువ్వు ఉంటావు. ఆ చిన్న చుక్క పెట్రోల్ వాసనే ఎన్నో వేస్తేనే కడిగితేనే పోదు. అలాంటిది ఈ యొక్క ఎరుక బలం చేసుకొని పాలు చేసుకొని చాలా గొప్పదిగా భావించినటువంటి ఎరుక పోవడానికి కొంచెం కష్టం పడుతుంది. అందుకనే ఈ బాధ అత్యంత మక్కువ కలిగినటువంటి వానికి, సూక్ష్మ ప్రజ్ఞావంతునికి మాత్రమే చెప్పాలి. వీధిలోకి చెప్పేది కాదు ఇది. అందరికీ మనం బోధ చేయొచ్చు కదా అంటే ఇదేమి మతం కాదు, మా మతంలోకి రండి మా దాంట్లోకి రండి అని వచ్చినోని కూడా వద్దని చెప్పాలి. ఎందుకు నాయన చావు బోధ ఎల్లుండి ఏముంది దీంట్లో ఉత్తది. 6 రుచులు ఉంటాయి, 7వ రోజు ఉంది. తీపిని చూసాము, ఒకటి చూసాం, పులుపుని చూసాం, చేతుని చూసాం, కారం చూసాం, ఉప్పుని చూసాం. 6 రోజులు చూసాం. 7వ రోజు ఎక్కడ ఉంది? వెన్నను పాలు తాగితే ఏదో టేస్ట్ ఉంటాయి, పెరుగు తింటే ఏదో రుచి ఉంటుంది, వెన్న తిన్నా ఏదో రుచి ఉంటుంది, నెయ్యి తింటే ఏ రుచి ఉండదు. కానీ నెయ్యి కమ్మగా ఉంటుంది అంటావు, ఏ రుచి కాదు కానీ కమ్మదనం ఉంటుందంట. ఉప్పు అంటే ఉప్పు ఉందంటే కారం ఉంటున్నప్పుడు ఏదో చెప్తావు, నెయ్యి మాత్రం కమ్మగా ఉంటుందంట. రుచి ఏంటమ్మా అంటే కమ్మదనమే రుచి, ఏముండదు అందులో. పాలు పెరుగుగా మారింది, పెరుగు వెన్నగా మారింది, వెన్న నెయ్యిగా మారింది, కానీ నెయ్యి ఎక్కడగా మారదు. అలాగే ద్వైతం అద్వైతంగా మారింది, అద్వైతం విశిష్టంగా మారింది, విశిష్టం వార్తికంగా మారింది. కానీ అచల బోధలకు వచ్చినటువంటి అది మళ్ళీ వారి దానికి లేదు. అందుకనే నా కొరతలు అతని కొరతలు చదువుతారు, కానీ అతని కొరతలు నా కొరతలు కాడు అంటాడు. అంటే ఈ సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత ఎరుక భ్రాంతి నీకు తొయ్యదు. అందరూ వెళ్తే వైకుంఠం, మనం ఈరోజు ఎందుకు వచ్చాం ఇక్కడ? కుంఠితం లేని వైకుంఠం చూద్దామని వచ్చాం. కాబట్టి ఈ సభలో నాకు ఒక ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఫలరాజాచార్య వారి పూజలో మా గురుగారు పక్కనే ఉండి బొడ్డు కృష్ణమూర్తి గారు అధ్యక్షతన అప్పటికి మేము 1.5 సంవత్సరం పాటు దీక్షియాన్ని అన్నవరాయ గారు, రత్నమ్మ గారు, కాకి గోపాలకృష్ణ సత్యనారాయణ గారు మొత్తం అందరం 30 మంది కూడుకొని 1.5 సంవత్సరం బోధ చేసుకున్న తర్వాత ఇక్కడ మొదటి సభా పరిచయాన్ని చేసినటువంటి ఈ యొక్క సభకు నేను చాలా కృతజ్ఞతగా భావించుకుంటాను. ఎందుకంటే మా గురువుగారు నేను అద్వైత బోధలు వింటున్నప్పుడు పిల్లవాడు తప్పిపోతే సంతలో ఎక్కడైనా తిరణాల్లో ఏడుస్తుంటే తల్లి ఎదురొచ్చినట్టుగా మా గురుగారు ఎదురొచ్చి దీక్షీయాన్ని నా ముఖం ఆ ముఖం ఆయన గారి ముఖం నేను చూడకోకుండా, గురువు ముఖం లేకోకుండానే ప్రతిరోజు 9 నెలల పాటు చూడకోకుండానే దీక్ష గ్రంథం ఆయన మాకు అప్పచెప్పి బస్సులో పెట్టి మరి ఇది చదువు అని వెంటరించి ప్రతిరోజు నేను నిద్రపోతున్నా ఫోన్ చేసి మరి ఆ గురువుగారు నా అదృష్టం దొరకడం నిజంగా ప్రతి ప్రకరణం ప్రతి అక్షరాన్ని లోపల భావం ఆయన తన్నుకొచ్చి చెప్పించాడు. చెప్పి మళ్ళీ నేను విననేది చెప్పలేదు మనం సుఖేది మర్మము తెలుసు అప్పుడు అన్నాడు. కాబట్టి అలాగా సత్యవేనమ్మ గారిని గోపాలకృష్ణ గారిని పరిచయం చేసి ఆయన దగ్గర మీరు కొన్ని విషయాలు చర్చించండి అని చెప్తే ఆ అమ్మాయి గారు ఊరకుండకుండా నేను ఒకరిని తింటే బాగోదు ఆహారం 10 మందికి పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత అందరినీ పరిచయం చేసి 43 లక్షలకు 43 మందిని పరిచయం చేసి 1.5 సంవత్సరం పాటు ఆ గురువుల చెంత కూర్చొని నేను పిల్లవాడిగా ఆ గురువు మేలుకొని ఈ ఉపాధిలో చెప్తుంటే నేను కూడా విన్నాను.
అద్భుతమైనటువంటి గ్రంథం ఏంటైనా ఉంది, ఈ కళను మేలుకునేటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది దీక్షితీయమని వీళ్ళు మాకు నేర్పినందుకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ దాని సభా ముఖంగా మొదటి సభా పరిచయాన్ని చేసినటువంటి ఈ పలారాజాచార్య వారి గురు శిష్య బృందానికి శిరసాష్టాంగ ద్వాదశ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి శిరస ద్వాదశ నమస్కారం తెలియజేసుకుంటూ జై సద్గురు బ్రహ్మరాజుకి జై రామచంద్రగిరి గారికి శిరసాష్టాంగ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై సద్గురు బ్రహ్మరాజుకి జై. ప్రాంతాల నుంచి కడప జిల్లా పులివెందల నుంచి వచ్చారు కనుక వారికి ఎక్కువ సమయం ఇవ్వటం జరిగింది. అందుచేతం మనకి సమయం లేదు. అందుచేతం ప్రతి వారు కూడా సమయపాలన వినియోగించుకుంటారని చెబుతూ మేము ఈ సబ్జెక్టులో ఉన్నటువంటి వారి అందరి పేర్లు కూడా ఇక్కడ లేకపోయినా చదివేసి ఇచ్చిపెట్టాలన్న ధర్మం కనుక ఇప్పుడు నిర్మలామ్మ రామమాతాజీ గారు కూడా అయిపోయారు. ఉమానంద మల్లేశ్వరార్యులు వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆత్మాతీత కొపనాథి వెంకటేశ్వర్లు గారు వెళ్ళిపోయారు. నిర్మలాతీత నిర్గుణ సత్యవేనమ్మ గారు రండి.